నేను నా చెల్లెలుగా భావించాను. చెల్లెలు ఆపదలో ఉండగా తనని ఒంటరిగా వదిలేసి అక్క ఎలా వెళ్ళిపోతుంది? లక్ష్మీబాయికి సాయం చేయడం ద్వారా నా తప్పును దిద్దుకోవడానికి, మాతృదేశపు రుణం తీర్చుకోవడానికి నాకు ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. అదిగో అక్కడుంది. మాకు లొంగిపో. ఓరి దేవుడా, నన్నింతలా మోసం చేశారా? ఇప్పుడు నా ప్రాధాన్యం ఆధారాలు కాదు. నేను ముందు నా సైన్యాన్ని ఆదుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఓడిపోతే నీచులైన ఈ ఆంగ్లేయులు, లేదు, ఒకవేళ దామోదర్ని, నేను చెప్పానుగా మీ అమ్మగారు వచ్చేస్తారని, రానే వచ్చారు. ఓరి దేవుడా, ఈ ఆంగ్లేయులు ఇక్కడ కూడా వచ్చేసారే. ఆ యువరాజు ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు. కమాన్ సర్చ్. నువ్వు ఉండవే, దారి తెలియక ఇరుక్కుపోయినట్టున్నాడు ఆంగ్లేయుడు బావా. ఏంట్రా ఎర్రకోతి ఇక్కడికి వచ్చావు? రండే ఎర్రకోతి బావతో ఆడదాం. ఏ ఒక్క వాడిని మనకి, ఇతను మనకి చాలా కావాల్సిన పెద్ద అక్కయ్య. పదండే, మనతో తీసుకెళ్దాం. మనతో పాటు ఆడతాడు, డబ్బులు ఎక్కువ వస్తాయి. హే ఆగు, లేకపోతే కాల్ చేస్తా. ఆగండి, ఇంకొద్దిసేపట్లో ఝాన్సీ యువరాజు, క్వీన్ ఆఫ్ ఝాన్సీ యొక్క ముద్దు బిడ్డ నా దగ్గర ఉంటాడు. తాత్య గురు, నరసింహరావు గారు, మహారాణి గారు. నరసింహరావు గారు, మీరు మీరు ఏం చెప్పమంటారు మహారాణి గారు? ఆ నీచులైన ఆంగ్లేయుల కుటిలమైన కపట బుద్ధి కంటే. నరసింహరావు గారు, తాత్య గురు, రఘునాథ్ గారు, మంటోదరి ఏమైపోయారు? ఎవరు ఏమయ్యారో తెలియదు. మీరు ధైర్యంగా ఉండండి. నరసింహరావు గారు, మీకు ఎలాంటి హాని జరగదు. నేను మిమ్మల్ని వైద్యుడి దగ్గర తీసుకెళ్తాను, మీరు కోలుకుంటారు. లేదు మహారాణి గారు, నన్ను క్షమించండి మహారాణి గారు. మీతో కలిసి పోరాడలేకపోతున్నాడని బాధగా ఉంది. విప్లవ జ్యోతి మీ చేతిలోనే ఉంది. దాన్ని ఎన్నటికీ ఆరిపోనివ్వకండి. ఆ విప్లవ జ్యోతిని గట్టిగా పట్టుకోండి. యావత్ భారతదేశం తన ఆశలన్నీ మీ మీదే పెట్టుకుంది మహారాణి గారు. మన ఝాన్సీ యువరాజు కోసం, మన మాతృదేశం కోసం మీరు చేయవలసింది ఇంకా చాలా ఉంది మహారాణి గారు. లేదు నరసింహరావు గారు, నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళలేను. మీరు కూడా నాతో పాటు రావాలి. వద్దు మహారాణి గారు, నా అదృష్టం ఇంతే ఉంది. ఓరి దేవుడా. ఏమైంది నరసింహరావు గారు? మహారాణి గారు, మన యువరాజు శిబిరంలో సుందరితో ఒంటరిగా ఉన్నాడు.